నీ శ్రేష్టమైన నామను బట్టి వందనాలు. మరొకసారి నీ రాజసువార్తను ప్రభువా ఈ యొక్క మరికల పట్టణంలో ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. మరి సువార్త ఈ యొక్క ప్రొసెషన్ అంతా కూడా ప్రభువా జీవంతో నింపండి, నీ వాక్కును అనుగ్రహించండి, రక్షణకరమైన కార్యాలు జరిగించండి, మమ్మల్ని కూడా శక్తితో నింపండి, ఎండవేడి నుంచి తప్పించండి. అన్ని విషయాలు మీరే తోడుండమని మహిమాఘనతనికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమె. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు, ఉన్నతంబగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు, ఉన్నతంబగు యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య. యేసు నామములో పాప శుద్ధి, యేసు నామములో పాప శుద్ధి. విశ్వసించినచో సమృద్ధి, విశ్వసించినచో సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికిని, భేదమేమియు లేదెవ్వరికిని. నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశం క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున రెండు దారులు, ఏ దారి కావాలో మానవా,
రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం తెలుసుకో మానవా, కోరుకో మానవా, తెలుసుకో మానవా, కోరుకో మానవా. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం, పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును, దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగ యుగములు పరలోక. యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రాజుల రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, మరణమును గెలిచి మృత్యుంజయుడిగా పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పాపుల కొరకై మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ప్రేమ ఇది పరలోక ప్రేమ ఇది, యేసయ్య ప్రేమ ఇది. పాపుల స్నేహితుడై, రోగుల వైద్యుడై, పాపుల రక్షకుడై, పరిశుద్ధ దేవుడై, మహిమను విడిచెని, మహికే తెంచెని, పాపులను రక్షింప ప్రాణమియ వచ్చెని. మన పాపములు తనపై వేసుకొని యేసయ్య సిలువలో మరణించెని. మనలను రక్షించి పరలోకమివ్వ యేసయ్య సిలువలో మరణించెని. మనకై తన ప్రాణము పెట్టెని. పాపుల స్నేహితుడై, రోగుల వైద్యుడై, పాపుల రక్షకుడై, పరిశుద్ధ దేవుడై, మహిమను విడిచెని, మహికే తెంచెని, పాపులను రక్షింప ప్రాణమియ వచ్చెని. సమాధిని గెలిచి విజయుడై లేచెను, స్థలము సిద్ధపరచు పరమునకెళ్ళెను. నమ్మిన వారిని పరమున చేర్చి, నిత్య జీవము వారికిచ్చును, నిత్యానందముతో నింపును. పాపుల స్నేహితుడై, రోగుల వైద్యుడై, పాపుల రక్షకుడై, పరిశుద్ధ దేవుడై, మహిమను విడిచెని, మహికే తెంచెని, పాపులను రక్షింప ప్రాణమియ వచ్చెని. వింతైన ప్రేమ ఇది పరలోక ప్రేమ ఇది, యేసయ్య ప్రేమ ఇది, వింతైన ప్రేమ ఇది. జై జై హల్లెలూయా. ప్రియమైన మరికల్ గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేయుచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా
ఊరేగింపుగా మీ మధ్యకు రావడానికి కలిగిన కారణం ప్రభువైన యేసు క్రీస్తు వారు శిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచినాడని దేవుని యొక్క వాక్యములో చెప్పబడుతుంది, చరిత్ర పుటల్లో రాయబడుతుంది. ఎవరు యేసు క్రీస్తు ప్రభువారు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన మధ్య ఎంతోమంది పుడుతున్నారు, చనిపోతున్నారు. వారిని గురించినంత పట్టింపు మనకు లేదు. ఉంటే ఒక కుటుంబానికో, ఒక బంధువుకో, ఒక ఊరుకో ఆ పట్టింపు ఉంటుంది. కానీ సర్వ మానవాళ్ళందరికీ సంబంధించినటువంటి పట్టింపు దేని కొరకు అని అంటే అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అనే సంగతి మనం ఎరిగినప్పుడు ఈ సంగతి మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం, జీవవాక్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట సెలవిస్తున్నది ఏమనంటే ఆయన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే వాక్యం, దేవుడైన వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించి మన మధ్య నివసించడం, ఆ వాక్యమే, ఆ దేవుడే కన్యక గర్భాన పుట్టి మానవుల కొరకు లోకంలోనికి వచ్చి నిండు యవన ప్రాయంలో మానవాళ్ళందరి పాపములను తన మీద వేసుకొని చనిపోయి సమాధి చేయబడినాడు. చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచాడు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. మన మధ్య చనిపోయిన వారి సంఖ్య మనకు తెలుసు. చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఏ రోజు కూడా వారు తిరిగి లేచారనే వార్త మనం వినలేదు. కానీ బైబిల్లో సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించి సమాధిలో నుంచి సజీవుడిగా తిరిగి లేచినాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీన్ని బట్టి దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందనంటే ఇది మానవులకు అసాధ్యం, దేవునికి సాధ్యం. దేవుడు నీ కొరకు నా కొరకు లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఇది మనుషులందరి కొరకు ఉంచబడిన సువార్త. అందుకని బైబిల్ ఈ రీతి సెలవిస్తుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. దేశ భేదం లేదు, రాష్ట్ర భేదం లేదు, భాష భేదం లేదు, రంగు భేదం లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన క్షమాపణ ఇచ్చి అందరినీ రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, నీ కొరకు నా కొరకు లోకంలోకి వచ్చిన దేవుడు నీకు బదులుగా నాకు బదులుగా శిలువలో మరణించి రక్తం కాచాడు. నువ్వు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నీ పాపాలను ఒప్పుకుంటే ఆయనకు ఉచితంగా రక్షణ ఇస్తాడు. అంతేకాదు ఈ లోకంలో మన జీవిత యాత్రను ముగించిన తర్వాత పరలోకం ఇస్తాడు. ఇలాంటి గొప్ప సంగతులు దేవుని యొక్క వాక్యమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆసక్తి ఉంటే చదవండి. నేను మేము ముందుకు వెళ్ళేటప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా దేవుని గురించి వాక్యం తెలుసుకోవాలంటే మన మధ్యనే మరికల్లో బేతేలు సంఘం ఉంది, గొల్లగేరులో రండి, దేవుని యొక్క వాక్యం తెలుసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ గల ప్రియ పల్లెకు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశక్తుల ఘనమైన నామంలో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము కూడా ప్రభా మీ శిలువ రక్తాన్ని ప్రాణాత్మ దేహ ప్రోక్షించుకొని పరిశుద్ధపరిచిన బిడ్డలముగా ఈ మరికల ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో మీ సత్య సువార్తను ప్రభా యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినం తిరిగి లేచిన ఈ శుభ సందర్భంగా మేము ప్రకటించి ఉంటుండగా విత్తబడిన వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింపజేయండి. బిడ్డలు ఎవరైతే విన్నారో ప్రభా వారిలో లోతైన కార్యం జరిగించండి. వారు కొన్ని నిమిషాలు కొన్ని క్షణాలు ఆలోచించి సత్యాన్ని తెలుసుకొని నిత్య జీవం మీరే అని నిత్య నరకాన్ని తప్పించుకోవడానికి మీ మార్గమున యేసు మార్గమున సత్య మార్గమున వాళ్ళు ప్రయాణించగలటకు వారికి అందరికీ అనుగ్రహించమని కృపను కోరుకుంటూ మేము వెలుచుండగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బోలియే జిందా ఖుదా యీశు మసీహ్ కి హల్లెలూయా. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై పరమోనాకే గూట కాయత పడుము. తెరువు నీ హృదయాంబును జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు.
కామ క్రోధ లోభ మోహ పాపపు డాగులివియే కామ క్రోధ లోభ మోహ పాపపు డాగులివియే తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పు ని కొరకై పరమో నాకే గూట కాయత పడుము తెలుగు నీ హృదయమును తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా పాప ఫలితము నరకామె వినుము విడిపించెడి వారు పాప ఫలితము నరకామె వినుము విడిపించెడి వారు తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పు ని కొరకై పరమో నాకే గూట కాయత పడుము తెరువు నీ హృదయాంబును బోలో జిందా ఖుదావని యేసు మసీహ్కి త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది నీతిమంతుడు లేడు ఒకడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదుకువాడెవడును లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది ఏలయనగా పాపము వలన వచ్చే జీతం మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు పేద నారు నిరూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేద నారు నిరూపము ధరించి కాల చేతులందు శీలల్ కోటబడే ముల్ల మకుటము శిరస్సున పెట్టబడే కాల చేతులందు శీలల్ కోటబడే ముల్ల మకుటము శిరస్సున పెట్టబడే నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తన దురక్తముని పాపముకై దీనుడై నిన్ను పిల్లచుచుండే దీనుడై నిన్ను పిల్లచుచుండే పేద నారు నిరూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను
అంగీకారించు మాయనను పేద నరుని రూపము ధరించి తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు కలవాల్చుటకు ఇలా స్థలమే లేదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు తన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే పాటలు పాడే నిన్ను విడిపింపను పాటలు పాడే నిన్ను విడిపింపను పేద నరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను పేద నరుని రూపము ధరించి మాయలోకమును నీవు నమ్మకుము మనుషుల మనసు మారిపోవు నీలా మాయలోకమును నీవు నమ్మకుము మనుషుల మనసు మారిపోవు నీలా నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో నేడే రమ్ము విశ్వాసముతో పేద నరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను పేద నరుని రూపము ధరించి. ప్రియమైనటువంటి మరికల్ గ్రామ వాస్తవులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన దినం. అయితే ఈ దినపు శుభవార్త ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన బాలునిగా అనగా శిశువులు జన్మించిన దినాన ఆయన గురించి చెప్పబడిన మాట, ఇదిగో కన్యక గర్భవతి ఏ కుమారుని కనును తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించిన గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని రాయబడుతూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన లోకంలో జీవించి ఆయన ఏం మాట చెప్తూ వచ్చినారంటే, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. అయితే ఈ లోకంలో అన్ని దొరుకుతాయి, ఏదైనా మనము డబ్బు పెట్టి కొనొచ్చు, కానీ లోకంలో దొరకనిది ఒకటి ఏంటంటే శాంతి సమాధానం. శాంతి సమాధానము మనశ్శాంతి కోసము లోకంలో ప్రజలు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు, ఎన్నో ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు, కానీ దొరకదు. అయితే ఎందుకు మరి మనుషుని హృదయంలో ఈ శాంతి సమాధానం లేదు అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనిషి హృదయంలో ఉన్న పాపము, అదే విధంగా రాయబడుతూ వచ్చిన మాట, ఆ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. కాబట్టి హృదయంలో ఉన్న ఈ ఘోరమైన పాపపు వ్యాధి, దీన్ని బట్టి మనుషునికి అశాంతి, అసమాధానం, ఏదో ఒక కోల్పోయిన స్థితి, దేవుని నుంచి దూరమైన స్థితి. ఈ స్థితి ఎక్కడి దాకా తీసుకెళ్తూ వచ్చిందంటే ఈ స్థితి దేవుని నుంచి దూరపరుస్తూ నిత్య నరకానికి ప్రజలు నడిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఘోరమైన నరకము, ఈ ఘోరమైన శ్రమలు, ఈ ఘోరమైన మనశ్శాంతి లేని యొక్క స్థితి నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నాడంటే, నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ వస్తున్నాను అని సెలవిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన ప్రయాసపడి మోసుకునే ఈ భారాన్నంతటిని ఉచితముగా ఆయన మనల్ని ఈ భారం నుంచి విడుదల కలగజేస్తానని సెలవిస్తుంటున్నాడు. అయితే దానికి ప్రతిరూపంగా ఆయన చేసింది ఏంటంటే, గత గుడ్ ఫ్రైడే దినాన అనగా మొన్నటి దినాన ఆయన సిలువ పెడుతూ వచ్చినాడు. దాదాపు 2000 సంవత్సరాల క్రితము ఆయన మనకు రావాల్సిన శిక్షణ అంతా భరించాడు. మనకు చేతులు చేసిన పాపానికి బదులుగా ఆయన చేతులు చీలలు కొడుతూ వచ్చినారు, కాళ్ళతో నడవరాని ప్రాంతాలకు నడుస్తూ ఉంటాం, అందుకు ఆయన కాళ్ళలో మేకు కొడుతూ వచ్చినారు.
ఈ విధంగా ఆయన తల మీద ముళ్ళ కిరీటము, ఆయన హృదయంలో పక్కలో బల్లెం పోటు పొడుస్తూ వచ్చినారు. ఆయన ఎంతగానో ఆ కొరడాల చేత చీల్చుతూ వచ్చినారు. ఎందు నిమిత్తం అంటే కేవలం మన పాపం నిమిత్తం, మనకు మనశ్శాంతి, మనకు శాంతి సమాధానం ఇవ్వాలంటే ఆయన బలవుతూ వచ్చినాడు. కాబట్టి ఆయనకు ఇంకొక పేరు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. ఆయన ఒక గొర్రెపిల్ల వల్ల బలి పశువుగా ఆయన చేయబడుతూ వచ్చినాడు, ఎందుకంటే మన నిమిత్తమే. అయితే మనం చేయవలసిందల్లా ఒకటే, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపని నీ హృదయం ముందు విశ్వసించినలా నువ్వు రక్షింపబడదు. కాబట్టి ఉన్న పాటున మన హృదయంలో, అందుకే మార్కు సువార్త 7:21 రాయబడుతూ వచ్చింది, ఈ లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచు. కాబట్టి హృదయం ఎంతో ఘోరమైన పాపంతో ఉంది. దాన్ని కడిగి శుద్ధిపరచడానికి ఒక గిన్నెను ఏ విధంగా శుభ్రపరుస్తామో ఆ విధంగా శుభ్రపరచడానికి యేసు ప్రభువారు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోసి ఆ రక్త ధార ద్వారా మన హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచి ఒక తెల్లని వస్త్రం వలె, ఒక తెల్లని కాగితం వలె మన హృదయాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మా హృదయాలను ఆ విధంగా శుద్ధి చేస్తూ వచ్చాడు. శాంతి సమాధానం మేము పొందుకున్నాం. మీకు కూడా అటువంటి శాంతి సమాధానం కావాలంటే ఉన్న పాటున యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని హృదయం మందు విశ్వసించండి. మన పాపాలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వారు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. ఎందుకంటే లేఖన ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడను, లేఖన ప్రకారము తిరిగి లేపబడను. ఈ సువార్తను నమ్మి రక్షణ పొందండి. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిను రక్షణ పొందురు. దేవుడు ఈ ప్రాంతాన్ని, మిమ్మల్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, ఇంతవరకు ప్రభా మరి తండ్రి మీ యొక్క నడిపింపు ద్వారా మీ మాటలను ప్రభా మీ ఈ బిడ్డలు విన్నారు. ప్రభా కార్య చేయండి. ప్రభా సత్యం తెలుసుకున్నట్టు కృప దయచేయండి. ముందు సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే లైన్లో దయచేసి ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. మానవా మరలిరా, ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిల్లచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా, ప్రభు పిల్లచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా, హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుక, హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుక, కడసారి నిరీక్షణ ఇదియే, యేసయ్య కలువరి సిలువే, కడసారి నిరీక్షణ ఇదియే, యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా, ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిల్లచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా, ప్రభు పిల్లచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా, పాప భారము తోడా నిండి పగిలిపోచు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా మీ మధ్యకు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. కారణం ఏంటనంటే ప్రజలందరికీ అవసరమయ్యే ఒక గొప్ప శుభవర్తమానాన్ని మీ మధ్యకు తీసుకుని వచ్చినాం. మానవుడు లేచిన నాటి నుంచి పడుకునేంత వరకు ఎన్నో వార్తలు వింటాడు. ఆ వార్తలన్నీ కూడా అంత అవసరం కాకపోవచ్చు. ప్రతి మనిషి ఏదో ఒక వార్త వింటూనే ఉంటాడు. కానీ మానవ జీవితానికి అవసరమైన గొప్ప సువార్త అదేంటనంటే పరలోకపు వార్త, దేవుని వార్త, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పే వార్తను గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, సర్వలోకము కొరకు ఈ వార్త ఉంది, ప్రజలందరి కొరకు ఈ వార్త ఉంది.
బైబిల్లో చెప్పబడిన రీతిగా మొదటి మానవుడైన ఆదాము నుంచి ఈ దినం వరకు పసిబిడ్డ వరకు పుట్టిన మానవుని వరకు ఇంకా తరతరాల్లో పుట్టబోయే మానవులందరి కొరకు ఇది సంతోషాన్ని కలగజేసే వార్త. ఈ సంతోషకరమైన వార్త మనకి ఏమిస్తుంది అని అంటే, లోకములో ఎవ్వరు ఇవ్వనిది ఇస్తుంది. లోకములో అన్నీ దొరుకుతున్నాయి, మానవునికి శరీరానికి కావలసిన అన్నీ దొరుకుతున్నాయి, కానీ హృదయానికి కావలసినటువంటి నెమ్మది, హృదయానికి కావలసినటువంటి సమాధానం, హృదయానికి కావలసినటువంటి ఆనందం దొరకట్లేదు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇస్తాడు. బైబిల్లో ప్రభుని గురించి రాయబడిన మాట, మనమందరము ఆయన ప్రజలం, ఆయన సృష్టించబడిన ప్రజలం. ఆయనే తన రూపాన్ని మనకిచ్చి సృష్టించుకున్నాడు. ఆనాడే తన కొరకు మన హృదయంలో ఒక స్థలాన్ని పెట్టాడు. ఆ స్థలంలో ప్రభు తప్ప మరెవరున్నా మనకు నెమ్మది దొరకదు. ఆ నెమ్మది కొరకు ప్రభువే మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకొరకే మానవుడు దేవుని నుండి దూరం అయిపోయాడు, తప్పిపోయాడు. ఇలా తప్పిపోయి దూరం అయిపోయినటువంటి మానవుణ్ణి దేవుడు రక్షించుట కొరకై ఈ లోకంలోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇలా దేవుడు రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చి మానవుల యొక్క పాప పరిహారం కొరకై ఆయనే స్వయముగా తన రక్తమును కాచి, తన రక్తమును చిందించి మనకు రక్షణ ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. ఎవరైతే ప్రభువుని విశ్వాసం ఉంచుతారో రక్షణ కార్యం వారి జీవితంలో జరుగుతుంది. వారి పాపాలు క్షమించబడతాయి, పరలోకం చేర్చబడుతుంది. మానవుడు భూమి మీద స్వల్పకాలమే, ఆరోగ్యం అంటే 80 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు బ్రతకొచ్చేమో. కానీ ఈ బలం కేవలం శరీరంగా ఈ లోకంలో బ్రతుకుట కొరకే. ఈ లోకాన్ని ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టాలి. అది 80 సంవత్సరాల తర్వాత అయినా, 100 సంవత్సరాల తర్వాత అయినా ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి. అయితే విడిచిపెట్టబడిన తర్వాత మన జీవితం సంగతి ఏంటి? అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు, శరీరానికి కాదు రక్షణ, ఆత్మకు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకెళ్తాం. ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, సహాయకుడా యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు. నీ దయని బట్టి ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. మరి అంధకారంతో, చీకటి శక్తితో నింపబడిన హృదయాలు, చూడలేని కళ్ళు, వినలేని చెవులు కలిగినటువంటి మానవ జీవితం. కాబట్టి మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను మీరు ఆశీర్వదించండి, నీరుగట్టి ఫలింపచేయండి. తిరిగి ముందుకు వెళ్తున్నాం, సహాయపడండి. సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, కృపనిమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బోలో జిందా ఖుదావన్ యేసు మసీకి, మృతుల పునరుద్ధారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరలోకం నుండి తిరిగి రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో పూర్ణ ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో పూర్ణ ముక్తి లేదు. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయే. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయే. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొనె. ఈ జగతికి తెంచి రక్తము కార్చి బలిగా నర్పించుకొనె. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయెన్. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయెన్.
యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప, పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప, దేవాది దేవుడు మానవ రూపము దాల్చి ఇలకు వచ్చెను. దేవాది దేవుడు మానవ రూపము దాల్చి ఇలకు వచ్చెను. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. జై హల్లెలూయా.